యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 2-wheel drive హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీకైతే జాన్ డీర్ 2-wheel drive హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. 2017లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. హార్వెస్టర్ నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్తున్నారు. టైర్లు కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్ మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్ట్ మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో ఉంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 6,50,000 మాత్రం చెప్తున్నారు. 2017 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 6,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.